నాకు ఎగ్జైట్మెంట్ ఎందుకంటే గిఫ్ట్ ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ అని చెప్పి ఆ ఏజ్లో నాకు బస్ పాసే తెలియదు. లేకపోతే రాజు అప్ అండ్ డౌన్ చేస్తాడా మేము ఎక్కడైనా సెటిల్ అయితే? అప్ అండ్ డౌన్ చేస్తాం ఫ్రెండ్స్. మేము కొన్ని కోట్లు సంపాదించుకున్నాం కదా, ప్రైవేట్ జెట్ కొనుక్కున్నాము. ఓకే, చాలా బాగా సపోర్ట్ చేసి, అంటే మాకు గిఫ్ట్ కోసమే భయం. పోయేసరికి వాడు తెలుగు ఆడుతున్నాడు. వేయ గోయింగ్ అన్నాడు. తెలుగు అన్న. వేయ గోయింగ్ తెలుగు తెలుగు అన్న. తాగాలి తెలుగు గాలి. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టెల్లరాజ్ 777. గిఫ్ట్గా లేవాలా ఇప్పుడు దిట్టుకు అంటుంటాను. టైం ఎంత అవుతుందో తెలుసా ఫ్రెండ్స్? నైట్ 1:30. ఏంది సుతారము ఒకసారి ఇవి చూపి. ఎస్, 3 పాస్పోర్ట్లు. రేపు మాకు వీసా ఇంటర్వ్యూ ఉందన్నమాట. ఈ మూడిట్లా గిఫ్ట్ పాస్పోర్ట్ ఏది గుర్తుపట్టు బేబీ? నీ లెఫ్ట్ది, ఇది ఫస్ట్ది, ఇటు రైట్ ఫస్ట్ది. ఇదియా? ఎట్లా గుర్తుపట్టినా? కొత్తగా ఉందనా? సో బిడ్డది, డాడీది, నాది, ముగ్గురుది అనమాట పాస్పోర్ట్స్. పాస్పోర్ట్ కాదు, పాస్పోర్ట్స్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అథవా పాస్పోర్ట్స్. సో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం, అసలు ఇండియాకి వస్తామా రామా, ఎటు సెటిల్ అయిపోతున్నాం, ఈడే ఉంటామా ఏంది అని అదంతా చెప్పాలి అంటే రేపు పొద్దున మేము వీసా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలి. అసలు ఆ వీసా ఎక్కడికి, ఆ ఇంటర్వ్యూ ఎక్కడి ఇంటర్వ్యూ, ఏంది కథ కార్ఖానా అంతా నేను రేపు మార్నింగ్ చూపిస్తా. సో అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. మళ్ళీ రేపు పొద్దున కలుద్దాం ఇవన్నీ ప్యాక్ చేసుకో. The next morning. గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ అగైన్. నైట్ డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసేసుకున్నాము. ఇవి ఆల్ సెట్ రెడీ అనమాట. ఇప్పుడే స్టార్ట్ చేసిన, రెడీ అవుతున్నా కదా. పోవను రెడీ కావాలేమో, మనం రెడీ లేకుండా స్మార్ట్గా ఉంటాం. సో లాస్ట్ వీడియోకి చాలా మంది డిఎమ్స్ కమెంట్స్ అందరు చేసినారు. అందరికీ థ్యాంక్ యూ. మీ లవ్ అండ్ కేర్ కన్సర్న్. ఒక్కొక్కరు అయితే అక్క జాగ్రత్త, గిఫ్ట్ జాగ్రత్త అని చెప్పి, అరే ఒక ఇంట్లో మనిషి బాగాలేకపోతే ఎట్లా ప్రేమ ఇప్పిస్తారు అట్లా ఇప్పించారు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. వి ఆల్ ఆర్ డూయింగ్ లిటిల్ బెటర్. రాజు అయితే మొత్తం కోలుకున్నాడు, ఈజ్ డూయింగ్ గుడ్. నేను గిఫ్ట్ అయితే స్టిల్ వీఆర్ విత్ కాఫ్ అండ్ కోల్డ్ అనమాట. హెడ్ఏక్ ఇంకా ఉంటుంది కదా కాఫ్ అండ్ కోల్డ్ అంటే. ఫీవర్స్ అయితే తగ్గినాయి, ఇంకా కొంచెం సెట్ అవ్వాలి. గిఫ్ట్కి కూడా చాలా దగ్గుంది. ఏమైనా రెమెడీస్ ఉంటే ప్లీజ్ కమెంట్ చేయండి, నాకు హెల్ప్ అవుతుంది, ట్రై చేస్తా. నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్, ఎందుకంటే గిఫ్ట్ ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ ఎట్లయితుందో. బట్ గిఫ్ట్ కొంచెం బాగాలేదు, బట్ ఐ మేక్ ష్యూర్ ఆమెకు అంతా కంఫర్ట్గానే తీసుకొస్తామని చెప్పి. ఇంకా ఇదే టైంలో అపాయింట్మెంట్ బుక్ అయింది, క్యాన్సిల్ చేసుకోలేను, ఆల్రెడీ రీస్కెడ్యూల్ చేసుకున్నాము. అందుకే ఎందుకు డిలే చేయడం అని వెళ్తున్నాము. ఫీవర్స్ ఉంటుంటే పోస్ట్పోన్ చేసుకుంటుండే, ఓకే దగ్గు జలుబులే కాబట్టి మేనేజ్ చేద్దామని చెప్పి. అండ్ ఈ మధ్యకాలంలో ఎనఫ్ స్లీప్ లేక, ఫీవర్స్ వల్ల ఇంకా ఎట్లుంటుంది, బాడీ పెయిన్స్, నిద్ర ఉండదు, ఈ నోరు చేతి వల్ల ఏది తాగలేకపోతే తినలేకపోతున్నా, ఎనఫ్ వాటర్, ఎనఫ్ స్లీప్ లేక స్కిన్ అంతా నాది ఎంత డల్ అయిపోయింది చూడండి. ఆ ముఖం తెలిసిపోతుంది కదా ఇట్లా పీకప్ అయినా అని. బట్ అసలు ఇంత నిద్ర, ఇంత జ్వరంలో కూడా, నా ఇంత బాగాలేనప్పుడు కూడా కొంచెం నా స్కిన్ని బ్రైటన్ చేసుకోవాలని అయితే నేను డిసైడ్ అయిపోయినా. సో అందుకే నా ఆల్ టైమ్ ఫేవరెట్ మీ అందరికీ తెలుసు, అదే హిమాలయ బ్రైటనింగ్ వైటమిన్ సి ఆరెంజ్ ఫేస్ సిరం అనమాట. సో ఇది వచ్చేసి మనకి 5x వైటమిన్ సి, 10x నియాసినమైడ్ అండ్ న్యాచురల్ ఆరెంజ్ ఎక్స్ట్రాక్ట్స్తో చేయబడింది. డే 3 నుంచే మన స్కిన్ని ఒక న్యాచురల్ బ్రైట్నెస్ లుక్కి అన్లాక్ చేస్తుంది అనమాట. అండ్ ఇది లైట్ వెయిట్ ఫామ్లోతో రావడం వల్ల మన స్కిన్లో క్విక్గా అబ్జర్వ్ అయిపోతుంది అండ్ ఒక న్యాచురల్ బ్రైటర్ లుక్ని మన స్కిన్ పైకి తెస్తుంది. సో ఇది ఎట్లా యూజ్ చేయాలో నేను చూపిస్తున్నా. ఇట్లా 2-3 డ్రాప్స్ తీసుకోవాలి. జస్ట్ ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ సిరమ్ మన ఫేస్ పైన ట్వైస్ డైలీ అప్లై చేసుకోవచ్చు. సో ఇట్లా మనం అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో ఆ సిరమ్ మన స్కిన్లోకి
అబ్జర్వ్ అయ్యే వరకు మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అండ్ ఫాలోడ్ బై మాయిశ్చరైజర్. సో మనకు నచ్చిన మాయిశ్చరైజర్ అప్లై చేసుకుంటే మనకు మంచి స్కిన్ మాయిశ్చర్డ్గా లాక్ అయి ఉంటుంది అనమాట. చూడండి సింపుల్గా ఎంత బాగుందో. వా చూసిరా ఎంత బాగుందో స్కిన్ అయితే. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. మధ్యలో నేను నా బిడ్డను మానిటర్ చేసుకుంటున్నా, చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏడివేని ఇది మమ్మీకి తప్పదు, ఎందుకంటే ఎట్లా ఏం చేస్తుందని కెమెరా మానిటర్ చేసుకుంటా ఉంటాను అనమాట. సో ఈ ప్రోడక్ట్ కనుక మీకు కావాలి అనుకుంటే ఇది మనకి అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ హిమాలయాస్ యాప్స్ అండ్ వెబ్సైట్లో అవైలబుల్గా ఉంది. లింక్ ఈస్ గివెన్ బిలో. ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. వాడండి, స్కిన్ ఎంత బాగా చేసుకోండి. సో ఇప్పుడు కొంచెం లిప్స్టిక్ అప్లై చేసేసుకొని జుట్టు వేసేసుకొని అయ్యా రెడీ అయ్యి జంప్ అయిపోవడే నుంచి మెట్రో స్టేషన్ లోపల వీసా అప్లికేషన్ సెంటర్ ఆఫీస్ ఉంది అనమాట. సో ఎంటర్ అయినాక గిఫ్ట్ పడుకుని ఉంది. సో డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి అలా సైలెంట్గా ఎత్తుకొని తీసుకెళ్తున్నాం అనమాట. సో వీసా సెంటర్కి అయితే వచ్చేసినాము. సో బేబీ ఉందనేసరికి ఎవరైనా ఒకళ్ళు రండి, పేరెంట్స్ ఇద్దరు రావాల్సిన అవసరం లేదంటే ఇంకా రాజు బేబీ గిఫ్ట్ని పట్టుకుని ఉంటే నేను డాక్యుమెంటేషన్ అంతా చేస్తున్నాను అనమాట ఇక్కడ. సో మాకు ఈ డాక్యుమెంటేషన్ ప్రాసెస్ అండ్ వీసా ప్రాసెస్ మొత్తం గైడ్ చేసింది ఫ్లై హై కన్సల్టెన్సీస్ అనమాట. మన యష్ అన్న, సోనియా కొన్నారు కదా అన్న వాళ్ళది కన్సల్టెన్సీ. సో వాళ్ళు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గరుండి మొత్తం గైడ్ చేసినారు మమ్మల్ని. ఇక్కడ చూసినారా గిఫ్ట్ ఫోటో ఎందుకు దిగుతుంది అనుకుంటున్నారా? సో అక్కడ ఎమర్జెన్సీగా ఫొటోస్ కావాలి, పాస్పోర్ట్ ఫొటోస్ అంటే మా దగ్గర ఉన్నాయి, పాస్పోర్ట్లో ఉన్న ఫొటోస్ సేమ్ అయిపోయినాయని కొత్తగా దిగమని చెప్తే ఇక్కడ ఎంత సపోర్ట్ చేసిందో గిఫ్ట్. పెద్దవాళ్ళలాగా స్ట్రైట్గా కొత్త ఫేసెస్ ఉండేసరికి అలానే చూసి మంచిగా దిగిందనమాట. తర్వాత డాక్యుమెంటేషన్, బయోమెట్రిక్స్ అన్నీ అయిపోయినాక పాస్పోర్ట్స్ వచ్చేసి ప్రాసెస్ అంతా అయిపోయినాక బయటికి వచ్చి మళ్ళీ మాల్ నుంచే వెళ్ళాలి కాబట్టి మాల్లోకి వచ్చినాక దెన్ వీ రియలైజ్డ్ గిఫ్ట్ బిడ్డతోటి ఫస్ట్ టైం మాల్కి వచ్చినాం కదా అని. అంటే అసలు పుట్టినప్పటి నుంచి మాల్స్కి కానీ ఎక్కడికి తీసుకెళ్ళలేదన్నమాట. అయ్యో అవును కదా ఫస్ట్ టైం గిఫ్ట్తో మాల్కి వచ్చినాం కదా అని చెప్పి ఇంకా లేసేసరికి ఆల్రెడీ స్వెటర్ మంకీ క్యాప్ వేసినాం. ఎందుకంటే ఈ వీసా సెంటర్లో చాలా ఏసీ ఉంది. స్టిల్ ఆమెకి కాఫ్ అండ్ కోల్డ్ ఉంది, ఎందుకు రిస్క్ అని చెప్పి వేసేస్తుండే అనమాట. సో అలా చూపించుకుంటా ఇంకా నేను అక్కడ కొంచెం కూర్చొని మాల్ అంతా చూపించుకొని దెన్ ఐ రియలైజ్డ్ అమ్మో బీయింగ్ ఏ మామ్ ఫస్ట్ టైం నేను మాల్కి వచ్చిన అని చెప్పి. ఇదేదో ఇచ్చారు బేబీ. సో అయ్యా చింపకు ఒక్క నిమిషం. కెమెరా ఎందుకు ఇట్లా బుక్ ఎలాగో పట్టుకుంటా? ఎందుకు చింపుతున్నావు? కెమెరా అంటున్నారు మైక్. సారీ ఇదేం చింపట్లేదు ఫ్రెండ్స్. ఎడగొడతారు అది చింపితే. రేపు పోలీస్ ఎంక్వైరీ వచ్చినప్పుడు అది చూపించాలి. పోలీస్ ఎంక్వైరీ ఎందుకు అసలు పాస్పోర్ట్ అప్లై చేసి వచ్చినావు ఏమన్నా? వీసా అప్లై చేసి వచ్చినావా? అమ్మా ఇగో అడిగోగాని ఇట్లా డీమార్ట్లో సరుకులు తీసుకుంటే ఇచ్చినారు ఫ్రెండ్స్ ఇంత పెద్దగా. పెయిడ్ ఇది వీసా ఫీ పేడ్ చేసినాము. ఇంకా కొరియర్ బేసిక్గా అన్ని ఫ్రీ ఉంటాయి అనుకుంటా. పోగా 20 నిద్ర వస్తుందా అంటే అది అలసిపోయినా కదా బేబీ. డ్రైవింగ్ చేయాలి, పాపని ఎత్తుకోవాలి, నేను ఒక్కరిని అన్ని సామాన్లు మోయాలి అదంతా. మా ఇంటే నిజం అనుకుంటారు. బేబీ నిజం చెప్పు. కార్ పార్కింగ్ చేసి కార్ పార్కింగ్ నుంచి నేనే ఎత్తుకున్నా పాపని మొత్తం. అక్కడ ఏమైందంటే ఫ్రెండ్స్ అడికి వెళ్ళగానే ఫస్ట్ ప్రీమియం లాంజ్ ఉంది కావాలా అని అడిగింది. కావాలి అన్నాడు. అయితే నేను అదేంటి ఎక్స్ప్లెయిన్ చేయండి అన్న. సో బేసిక్గా జనాలు ఎట్లుంటారు బయట అనేది అయితే నేను అట్లా కాదు, కొంతమంది ఫార్మ్స్ ఏంటో ప్రీమియం లాంచ్ చెప్దాం. అక్కడ ప్రీమియం లాంచ్ అని ఉంది. ప్రీమియం లాంచ్ ఉంది, నేను చెప్తా. ప్రీమియం లాంచ్ అంటే నేను బేసిక్గా పాష్ ఉంటుంది కదా, మనం ఎందుకు చీప్గా బిహేవ్ చేసుడు యాజ్ ఏ ఇవే తగ్గించుకుంటే మంచిది అనుకొని ప్రీమియం మీకు వాళ్ళు అడిగారు మీకు ప్రీమియం కావాలా లాడ్జ్ కావాలా అంటే లాడ్జ్ మీడియం కాదు ప్రీమియం లాంచ్కి వెళ్తారా కౌంటర్ వైజ్ వెళ్తారా అంటే నేను ప్రీమియం లాడ్జ్ వెళ్తా అని చెప్పిన. ఎంత అని అడిగిన. పర్ హెడ్ 8,500 అని చెప్పి. పర్ హెడ్ 13,000, ముగ్గురికి కలిపి 31,000 అవుతుంది. అక్కడ మీరు కూర్చున్న వారి దగ్గరికే ఒక పర్సన్ వచ్చి అసిస్ట్ చేస్తాడు. మొత్తం డాక్యుమెంటేషన్ అంతా మేమే చేసుకుంటాము. మీరు జస్ట్ బయోమెట్రిక్స్ పెట్టేసి వెళ్ళిపోవడమే అన్నారు. అది ఎవరికి సెట్ అవుతుంది అంటే నాలాంటి సెట్ అవుతుంది. అక్కడ స్పేస్ లేదు, స్పేస్ నేను క్రియేట్ చేసుకుని తీసుకున్నాడు. నీలాంటి సెట్ చదువుకున్నారు కాబట్టి. అంటే చదువుకున్నా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. కట్టేద్దాం
31,000 వెళ్దాం నేను ప్రీమియం కట్టిద్దాం అనలే. లాంచ్కి అన్నాడు. నేను పక్కకు పిలుచుకొని అవసరం లేదు, నువ్వు గిఫ్ట్ని ఎత్తుకో, నేను మన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని కౌంటర్ టు కౌంటర్ వెళ్తా. నేను ఎత్తుకొని ఉన్నా. కౌంటర్ టు కౌంటర్ మీరు చూసి ఉండొచ్చు, నేను కౌంటర్ దగ్గర నించోడము. సో ఇదంతా ప్రాసెసింగ్ కౌంటర్ అది టు ఇట్లా కౌంటర్. కౌంటర్ దగ్గర ఎందుకు నించుందంటే నేను ఇక్కడ నించుంటాను ఆడుకోవాలి వీడియో తీయాలి అందుకని అన్నా లేదా బేబీ చెప్పినా అసలు అన్నావా లేదా బేబీ అనలేదు నేను అన్న ఎందుకు నా పక్కన నించుంటావు పోయి వీడియో తీయాలి అన్నావా లేదా నేను అనలేదు, పాపని ఎత్తుకున్నా. సో అనలేదా అనలేదు. మా అన్న నేను ఎందుకు తీసిన ఫీవర్ తెచ్చి అంటించినాడు. మీరు లాస్ట్ వీడియో చూసినట్టయితే ఇప్పుడు ఓకే స్టిల్ రికవరింగ్ స్టేజ్లో ఉన్నాం, బట్ జ్వరాలు పోయినాయి, ఈ జలుబులు దగ్గులు ఉన్నాయి అనమాట ముగ్గురికి కూడా. మాకు వస్తే ఓకే కానీ పాపకు వచ్చింది కాఫ్ ఎక్కువ అయిపోయింది నీ వల్లనే అంతా. అంటే పొద్దున్న ఒక 5 నిమిషాలు తగ్గుతుంది. ఈరోజు సపోర్ట్ చేస్తుందో లేదో అనుకున్నాం కానీ వీసాకి వెళ్ళినాక వెళ్ళడంలో రావడంలో అక్కడ ఫొటోస్ దిగేటప్పుడు చూసినా ఫొటోస్ దిగేటప్పుడు కూడా చాలా సపోర్ట్ చేసింది. పెద్ద మనుషులు దిగుతారు చూడు ఇట్లా 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 దిగుతుంది ఆమె ఫోటో. యాక్చువల్లీ ఆమెవి వీసాకి కావాల్సిన పిక్చర్స్ తీసుకెళ్ళినాము. అయితే వాళ్ళు ఏమన్నారు, పాస్పోర్ట్ పైన ఉన్న ఫోటో వీసా పైన ఉన్న ఫోటో సేమ్ ఉండొద్దు, మళ్ళీ వెళ్ళి దిగండి అన్నారు. సరే అని వెళ్ళినాం. డాక్యుమెంటేషన్ చాలా బాగా జరిగింది. పాప కూడా ఫొటోస్కి బాగా సపోర్ట్ చేసింది. అండ్ బయోమెట్రిక్స్ పాపకి లేవన్నమాట. సో ఓన్లీ మై ప్రింట్ రాదు కాబట్టి అండర్ 12 years వరకు ఉండదు అని చెప్పారు. అండర్ 12 years వరకు ఉండదని చెప్పినారు. బట్ పాపని చూసారు, బ్రింగ్ యువర్ చైల్డ్ అని చెప్పినారు, చూసినారు. సో ఇది డ్రాప్ బాక్స్ అనమాట. బ్రింగ్ యువర్ చైల్డ్ అని చెప్పలే, నువ్వే చూపిస్తాం ఒక్క నిమిషం. లేదు ఆమె చెప్పింది నాకు లోపలికి వెళ్ళినప్పుడు, గెట్ యువర్ చైల్డ్ ఐ వాంటెడ్ టు సీ అన్నది. ఫేక్ చేస్తున్నామా రియల్ చేస్తున్నామా వాళ్ళకి తెలియదా? నువ్వు ఫేకే చేసినావు కదా, పాప ఏడుంది మరి నీకు ఎంగ్ కదా బేబీ నువ్వు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటున్నావు ఎంగ్ అనేదాకా నీకు తెలియదు నువ్వు ఎంగ్ అని. సో ఫ్రెండ్స్ మాకైతే డ్రాప్ బాక్స్ అనమాట, లైక్ కొరియర్లోనే పాస్పోర్ట్ ఇంటికి వస్తుంది. అసలు వీసా వస్తుందా రాదా అది నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తా. అసలు నాకైతే డౌట్ అంటే ఒక నెగిటివ్ మాట్లాడదు బేబీ, పాజిటివ్తో నిండిపోవాలి. నువ్వేం చేస్తున్నావు అలా? నేను ఇప్పటికీ 3 సార్లు 4 సార్లు చేసి ఉంటా. నీ మొక్కం చూసి రిజెక్ట్ చేస్తాడు. అమ్మో ఇది నాకు ఎందుకు రిజెక్ట్ అవుతుందో అర్థమే కాదు. దరిద్రం కొట్టేసింది భయ, దరిద్రం కొట్టేసింది. ఒకసారి యూకే రిజెక్ట్ అయింది, 2 సార్లు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పేస్తావా? 2 సార్లు యూఎస్ రిజెక్ట్ అయింది, 2 సార్లు. ఇప్పుడు ట్రై చేస్తున్న దానికైతే 100% వస్తుంది. బీ హ్యాపీ. ఒకవేళ వీసా అప్రూవల్ అయితే మాకు ఇంటికి వస్తే నెక్స్ట్ వీడియోలో చెప్తాం వేర్ వీఆర్ గోయింగ్ అని. అసలు ఇది షార్ట్ ట్రిప్పా లాంగ్ ట్రిప్పా, సెటిల్ అవ్వడానికి వెళ్తున్న ట్రిప్పా, ఇంక ఇండస్ట్రీలో రాజు ఉంటాడా లేడా, లేకపోతే రాజు అప్ అండ్ డౌన్ చేస్తాడా నువ్వు ఎక్కడైనా సెటిల్ అయితే? అప్ అండ్ డౌన్ చేస్తాం ఫ్రెండ్స్. మేము కొన్ని కోట్లు సంపాదించుకున్నాం కదా, ప్రైవేట్ జెట్ కొనుక్కున్నాం, హెలికాప్టర్ కొనుక్కున్నాం, అప్ అండ్ డౌన్ చేస్తాం. ఓకే చాలా బాగా సపోర్ట్ చేసి, అంటే మాకు గిఫ్ట్ కోసమే భయం. ఎందుకట్లా చేస్తున్నావు? కూర్చోద్దా? గిఫ్ట్ కోసమే భయం అయిందనమాట. పాపకి కాఫ్ అండ్ కోల్డ్ ఉంది, ఫీవర్ లేకుండే, బట్ స్టిల్ సపోర్ట్ చేస్తుందా లేదా, క్రాంకీ ఉంటుందా అనుకున్నా. ఓవరాల్గా సపోర్ట్ చేసింది, క్రాంకీ అయితే లేకుండే. ఫొటోస్ దిగడంలో అయితే పెద్ద మనిషిలాగా దిగింది. అది వీడియో తీసినా పెట్టినా చూసినారు ఆల్రెడీ వీళ్ళు. బట్ ఫర్ ద ఫస్ట్ టైం నేను చాలా ఎక్సైటెడ్గా ఎందుకుండే అంటే, నేను సోలోకి వెళ్ళి వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయినా, రాజు సోలోకి వెళ్ళి వీసా ఇంటర్వ్యూ అటెండ్ అయింది. బట్ ఫర్ ద ఫస్ట్ టైం విత్ ఫ్యామిలీ, అంటే లవ్లో పెళ్లి చేసుకొని యాజ్ ఎ ఫ్యామిలీ. లవ్లో ఉన్నప్పుడు చేయాల్సింది, ఆఫ్టర్ పాప పుట్టిన తర్వాత అది నీకు ఉండాలా. సో బీయింగ్ ఏ ఫ్యామిలీ ముగ్గురం కలిసి వీసా ఇంటర్వ్యూకి వెళ్ళాం. మా ఇద్దరికంటే ఎగ్జైటెడ్మెంట్ ఎక్కువ. నాకు ఎగ్జైట్మెంట్ ఎందుకంటే గిఫ్ట్ ఫస్ట్ వీసా ఇంటర్వ్యూ అని చెప్పి. ఆ ఏజ్లో నాకు బస్ పాసే తెలియదు. పాస్పోర్ట్ వచ్చి ఆ ఏజ్లో బస్ పాస్ తెలియదు రాజుకి. బట్ నా బిడ్డ చూడండి వీసా ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతుంది. ఏదైనా అదృష్టం ఉండాలి అట్లా పుట్టాలంటే. అది సృష్టి ధర్మరా.
ఇప్పుడు స్టిల్ మళ్ళీ మానిటరింగ్ ఆన్ టీవీ. నా ప్రతి వ్లాగ్లో ఇది అవుతుంది. రాగానే కొంచెం క్రాంకీ చేస్తే పాలిచ్చి పడుకోబెట్టేసి ఇప్పుడు కూర్చున్నా అనమాట. ఇది ఒక పేపర్ ఇచ్చినారు, వీసా ఇంటర్వ్యూ ముగ్గురికి కట్టినాము. బట్ అక్కడ ఏమైంది అంటే పర్ హెడ్ 8,800 ఎంతో ఉంది వీసా ఇంటర్వ్యూ. గిఫ్ట్కి వాళ్ళు వద్దు అని చెప్పినారు, గిఫ్ట్కి కట్టాల్సిన అవసరం లేదు, బట్ గిఫ్ట్కి కొరియర్ ఛార్జెస్ ఇంకా వేరే ఛార్జెస్ కూడా ఉంటాయని చెప్పినారు. సో ఇది అనమాట, వాళ్ళు ఇది ఉంచుకోండి కంపల్సరీ అని మీరు ఇట్లా చెప్పినారు. ఏమన్నా ఇట్లా పోయేది ఉంటే డాక్యుమెంట్స్ మాత్రం మంచిగా చేసుకోర్రి. ప్రతిసారి నాకు డాక్యుమెంట్స్ లేకనే రిజెక్ట్ అవుతున్నాయని నాకు అనిపిస్తుంది. నాకు అజీప్ ఏంటంటే వీసా ఇంటర్వ్యూ పోతానా, వీసా 2 సార్లు వీసా ఇంటర్వ్యూ అయినప్పుడు ఎస్ వేయోగి అంటున్నాడు, యుఎస్ అంట, క్లిప్ తీసి థ్యాంక్ యూ అంటాడు. వాట్ హ్యాపెన్ అని అడగలేము, ఎందుకు రిజెక్ట్ చేస్తున్నా రీజన్ చెప్పాడు. రాజు ఎప్పుడు రిజెక్ట్ అయినా 1 క్వశ్చన్తో అరే ఆయన ఒక గంట సేపు ఇంటర్వ్యూ చేసి రిజెక్ట్ చేస్తాను ఒక సాటిస్ఫాక్షన్. ఇంకోటి 3-4 గంటలు నించోబెడతారు నన్ను లైన్లో, నించోబెట్టి సరే వస్తుందేమో అది ఇది అనుకుంటే ఆడ వరకు డిమ్ ఇట్లా అయిపోతా. ఇట్లా అయిపోగానే వాడు అడుగుతాడు కదా సడన్గా, ఓ వెరీ వన్, అప్పుడే నిద్రలోకి వెళ్ళేసి యుఎస్ అంట. అంటే గో అంటాడు ప్రతిసారి ఏదో ఇన్విజిలేటర్ నీకు వస్తుంది, టెన్షన్ పడకు. బట్ వచ్చింది మా దేవత దిగి వచ్చింది. సో అట్లా అయిందనమాట. మా నీకు ఎప్పుడైనా అయిందా బేబీ అట్లా? నాకు ఎప్పుడు రాలేదు. నేను ఫస్ట్ టైం 1 టైం యూఎస్కి ఇచ్చిన అది సెలెక్ట్ అయిపోయింది. ఏదో పాన్ డబ్బాలో పాన్ ఇచ్చినట్టు అన్న భయా ఓ పాన్ దేవ్ ఇచ్చేస్తాడు. సో అట్లా జరిగింది అనమాట, చాలా బాగా జరిగింది. సో అప్పటి వరకు మీకు ఎవరికైనా రిజెక్ట్ అయిందా ఫ్రెండ్స్? అంటే రిజెక్ట్ అయిన ఎవరు అంటే మీ ఇంటర్వ్యూ నేను ఫస్ట్ టైం ఇంగ్లీష్లో పోయిందని చెప్పి మనకి ఎందుకులే ఇంగ్లీష్ అర్థమవుతులే అని చెప్పి సెకండ్ టైం ఈసారి తెలుగులో పెట్టుకుందామని చెప్పి పోయినా. అది ఇట్లా ముంబై పోతే ఆడపోతే పెద్ద షాక్ ఏంటంటే ఎవరు తిరగలేరు ఆడ అడిగేటోడు. వాడు 3 గంటలు నుంచే పెట్టినాను. 8:30 పోతే 11:30 అయింది. ఆడ పోయేసరికి ఏమైంది, విచ్ లాంగ్వేజ్? తెలుగు, వెట్. విచ్ లాంగ్వేజ్? తెలుగు, వెట్. అట్లా వచ్చిన వాళ్ళు అడుగుతానే వెయిట్ చేపిస్తారు. అక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే బాంబే వెళ్ళకుండా హైదరాబాద్ వెళ్ళాను. నువ్వు వచ్చినావా? నీకెందుకు? అయితే పోయి లైన్ నించున్నా 3 గంటలు. వాళ్ళు వాట్ హ్యాపెన్ అడిగినాను, క్యావా మేడం నయారా అబిట టైం అవ్వయా అంటే యాక్చువల్లీ వాట్ హ్యాపెన్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆన్సర్ ఆస్కింగ్ పర్సన్ ఈజ్ నాట్ దేర్, తెలుగు అవైలబుల్ నాట్ దేర్, సో దట్స్ వై ఈజ్ డిలే హ్యాపెనింగ్, వీఆర్ అరేంజింగ్ అనదర్ పర్సన్ తెలుగు మీడియం వాళ్ళకు అరేంజ్ కర్రీ అన్నది. ఓకే అని 3 గంటలు వెయిట్ చేసిన తర్వాత ఏమైంది, వాడు ఆడిపోతే ఇంగ్లీష్ వాడు వచ్చిండు, ఆడి ఇట్లా వాని వెంకలు వేరే వాళ్ళు వచ్చారు తెలుగు అడిగేటోళ్ళు. వాడు వచ్చి కూర్చున్నాడు. నేను సరే ఇవన్నీ దానికన్నా ముందు ఏమైందంటే ఇవన్నీ ఎందుకులే మేడం ఆగాగు చెప్తున్నా వాళ్ళకి. అయితే ఇవన్నీ ఎందుకులే నాకు హిందీ వచ్చు కదా అని చెప్పి మేడం హిందీ మే జా సక్తో అన్న. జా యూ కెన్ గో జబ్ సే నహీ బోల్నా అంటే పోయినా. హిందీలో ఇట్లా నించున్నా తెలుగు వాయా వచ్చింది అన్నాడు. పోయేసరికి వాడు తెలుగు ఆడుతున్నా వేయా గోయింగ్ అన్నాడు. తెలుగు అన్న వేయా గోయింగ్ తెలుగు అన్న. అక్కడ నుంచి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? నేను యూఎస్కి వెళ్తున్నాను. అట్లా రిజెక్ట్ అయిపోయింది. సో బేసిక్గా రాజు కొన్ని ఈవెంట్స్కి వెళ్ళేది ఉండే, అవుతార వాడు ఫ్రస్ట్రేట్ అయ్యా పేపర్ తీసి ఇచ్చి అదేదో నామకం చూస్తూనే అవుతారు వాళ్ళందరూ. సో ఈ వీసా ఎక్స్పీరియన్స్ అంటే ఈరోజు జరిగింది కాదు, ఈయన ప్రీవియస్ వీసా ఎక్స్పీరియన్స్ దానికన్నా ముందు ఇట్లా ఒకటి అయింది. సో నాకైతే ఎట్లా ఏం లేదు, వెళ్ళిన ఫస్ట్ అటెంప్ట్కి నేను వచ్చేసింది అనమాట నాకు వీసా. అదే ఇట్లా నేను మేడం నీడ పెట్టుకుంటాన్నా హైదరాబాద్లోనే, వద్దొద్దు నాకు ముంబైలో వచ్చింది కదా నీ గిట్ట ముంబైలో వస్తుంది వెళ్ళు అన్నది. సరే తర్వాత బట్ బై ద వే ఇప్పుడు మేము ఎక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటున్నాము, ఏ వీసానో ఇది కీప్ గెస్సింగ్ అనమాట. అసలు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నాము, అసలు ఈ చిన్న పాపని ఇన్ఫాంట్నే తీసుకొని ఇన్ఫాంట్ కాదు ఎలిఫెంట్ కాదు. సో చిన్న బేబీని తీసుకొని ట్రావెల్ చేసే డెసిషన్ ఎందుకు తీసుకున్నామో స్టే ట్యూన్ అందరూ గెస్సింగ్. అసలు మేము ఎక్కడికి వెళ్తున్నాం, ఏంది
ప్లేసెస్. నువ్వు చెప్తే వాళ్ళకి తెలుస్తుంది. కీప్ గెస్సింగ్, స్టే ట్యూన్. రెండు కళ్ళు మా మీద వేసి ఉండొచ్చు. చాలా బాగా జరిగింది. అండ్ బై ద వే వీఆర్ ఆల్ డూయింగ్ గుడ్. ఫీవర్స్ అయితే లేవు బై గాడ్స్ గ్రేస్. ఓన్లీ జ్వరాలు ఉన్నాయి. ఈడికాయలు స్టార్ట్ అయింది, మళ్ళీ ఈయనకి ఎప్పుడు తగ్గుతుందో మాకు ఇట్లా చేయను అనమాట, అప్పుడు తగ్గుతుంది అనమాట. సో దట్స్ ఇట్ ఫర్ ద వ్లాగ్. మీరు ఎంత చూసినారు కదా ఎండ్ వరకు. థ్యాంక్ యూ సో మచ్ ఎండ్ వరకు చూసినందుకు. వీసా అప్రూవల్ అయితే ఇంకా నెక్స్ట్ వ్లాగ్స్లో చెప్తాను ఎక్కడికి వెళ్తున్నాం అంతా. ఓకే, చెప్పిందే అర్థమవుతుంది వాళ్ళకి. నువ్వు కూడా టుక్కు టొక్క చెప్పలేదు, చెప్పు వీసా. నేనేం టిక్కు ఏం చెప్పలే. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టెల్లా రాజ్ 777. గిఫ్ట్ బిడ్డని తొందరలో మీకు చూపిస్తాము. అప్పుడు ఇంకా క్యూట్ వీడియోస్ చాలా చేస్తాము. గిఫ్ట్ బిడ్డని రివీల్ చేసినాక ఆమె నీ ఇదనే ఉంటుంది, ఎక్కువ నా దగ్గర ఉండదు. అప్పుడు నేను ఇదైపోతా, ఇన్సల్ట్ అయిపోతా. ఎందుకైతే యాజ్ ఎ మదర్, నువ్వు యాజ్ ఎ మదర్ హ్యాపీ, బీ హ్యాపీ. వై వాట్ ఫర్ ఐ షుడ్ బీ హ్యాపీ? బికాస్ యు ఆర్ నాట్ బీయింగ్ స్టేన్. నో, గిఫ్ట్ ఓన్లీ ఫుడ్కే నా దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. డాడీ 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 ఫెవికాల్ వేసుకొని ఇట్లా ఎట్లుంటుంది తెలుసా? ఊకే నా దగ్గరకు వస్తే ఎట్లుంటుంది తెలుసా? కనీసం ఫోన్ తీసుకున్నాం అంటది. బట్ బై ద వే అంతా బాగా జరుగుతుందని మేము కోరుకుంటాం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అండ్ ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తున్నాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్.